ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గత 7 మాసాలుగా తన రెక్కల కింద భద్రపరిచి తిరిగి 8వ మాసం మొదటి దినాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టి సాయంకాలం వేళలో ఆయన పాదాల చెంతకు నడిపించి ఆయనను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, మా జీవితంలో 2024 7వ మాసాన్ని ముగించుకున్నాం. 7 నెలలు ప్రభువా కంటికి రెప్పగా మమ్మల్ని కాస్తూ మీరు పోషించి 8వ మాసములో మొదటి దినములో ప్రభు మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ దినాన ఎందరైతే నీ సన్నిధిలో చేరారో అటు బిడ్డల ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించండి. మాకైతే శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చావు. నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించుటకు గాను ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. యేసుదేవా, మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క కూడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయాన ఒక పాట పాడుకుందాం అందరం కలిసి. నిసాగెద యేసు నీతో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో నడచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరక నీ వెళ్ళేదా, పరమున చేరక నీ వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నిసాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫెను వలె సాగేదా, నిసాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, వెనక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రం ఎదురొచ్చిన, ముందు సముద్రం ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నిసాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన,
బలమంతుని వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారినా క్రీస్తుకు హత సాక్షిగా మారినా సౌలు వాలే సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ శ్యామ్ లైవ్లో పాలు పంపులు పొందిన విధానం బట్టి తిరిగి సమయంన పోషించు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకోవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? నిజమే. ఆకాశ పక్షులను చూసినట్లయితే ఆలోచన చేయాలి. పోషించే దేవుడు మనకున్నాడు, సంరక్షించే దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుని పక్కన పెట్టి ఏదేదో తోచిన మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. బాధకరం. ఆకాశ పక్షులను చూడండి, వాటికి పొలం లేదు, అవి ఎన్నడూ దున్నవు, అవి ఎన్నడూ పంటలు పండించవు. పోనీ పండించిన పంటను తీసుకెళ్ళి మళ్ళాక ఆయా సమయాల్లో లేదా ఆ రూమ్లో ఆ ధాన్యపు గింజలను సమకూర్చుకోవు. నేడైతే మనము ఆ ధాన్యపు గింజలను కొట్లలో తయారు చేసుకొని ఆ కొట్లలో వాటిని దాచి ఉంచుతాం. రేపటి దినాన్ని గురించి ఆలోచన చేస్తాం. రేపు ఏం కావాలి, మన బిడ్డలకి ఏం కావాలి అని ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కొరకే ఆలోచన చేసి జీవిస్తూ ఉంటాం. అది ఒక పాట ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క మాటలు అంటున్నాయి. సాక్షాత్తు దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోటలో కుదుర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. ఎస్, క్షేమంగానే ఆహారం తీసుకుంటున్నాయి. అవి ఏదో చెట్టుపాలలు, కాయలు, పండ్లు, ఫలాలు, ఏదేదో వేటికి వాటికి ఏమి అవసరమై ఉన్నాయో, ఏది తినాలి అనుకుంటున్నాయో ఆకాశ పక్షులు ఏది కొదవ లేకుండా దేవుడు వాటికి సమకూరుస్తూ ఉన్నాడు. ఆనాటిది ఆ దినానికి కావలసిన ఆ యొక్క ఆహారాన్ని ఆ పక్షులు అందించుకుంటున్నాయి తప్ప, దొరికిన ఆహారం కదా, అక్కడ సంచులు కనబడుతున్నాయి, తీసుకెళ్ళి కోట్లలో దాచుకుందాం అని ఆకాశ పక్షులు అంటూ ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దాచుకుంటున్న మనమే దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నాం. ముందు చూపు కలిగిన మనమే వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ పక్షులు వాటిని పోషిస్తున్న దేవుడు, మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు కాదా అంటున్నాడు.
హల్లెలూయా. వాటికంటే కూడా మనల్ని శ్రేష్ఠులుగా ఉంచాడు దేవుడు. ఎందుకంటే కష్టపడే నైజం మనకిచ్చాడు. ఆనాడు మన పితరుడు ఆదాము గారికి అప్పచెప్పింది. ఆదాము గారు ఏదైతే చేయాలో తూచా తప్పకది నువ్వు చేసుకొని తిని కష్టపడి బ్రతకాలయ్యా, నీకు ఈ సుఖవంతమైన జీవితం నీకు ఇచ్చిన లాభం లేదయ్యా, ఏది చేయకూడదో అది చేసావు కనుక ఇక నువ్వు కష్టించాల్సింది, చెమట ధారపోయాల్సిందే, సేద్యాన్ని పొలాన్ని సేద చేసి నువ్వు దున్నాల్సిందే, విత్తనాలు జల్లిన పంటను నువ్వు సమకూర్చుకొని తినాల్సిందే. మంచి జీవితం, మంచి ఏదైనా తేట దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ అక్కడ ఆదిలోనే నువ్వు కష్టించి పని చేయి. అందుకే పక్షుల కంటే కూడా నువ్వు శ్రేష్ఠుడవు. కష్టించి శ్రమపడి ఆ శక్తిని బలాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనారోగ్యానికి గురి అయితే నువ్వు పని చేయగలుగుతావా? అనారోగ్య పాలైపోతే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావా? ఆలోచనచ్చి అనారోగ్యంలో ఉన్నవానికి ఆ పరిస్థితి ఏంటో వాడికి తెలుసు. నువ్వు బాగున్నావు, క్షేమకరంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, కానీ అలాగ ఉన్న వారి పరిస్థితి ఎలా ఉన్నది ఆలోచన చేసావా? దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. కుటుంబాన్ని పోషించు, కుటుంబాన్ని సంరక్షించు. మీరు పక్షుల కంటే కూడా శ్రేష్ఠులయ్యా అని దేవుడు అంటున్నాడు. నిజమే. కొందరైతే ఆ యొక్క పోషించే దేవుని వైపు ఆకర్షితులవ్వరు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, రేపటి చింతనే వారి జీవితంలో. దేవుడు అనేవాడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, మనల్ని పోషిస్తాడు. పేదరికం రాకుండా పోషిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఏమి రాకుండా? పేదరికం. ఆదికాండం 45వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. ఆదికాండం 45వ అధ్యాయము 11వ వచనం. ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నానని చెప్పు. దేవునికి స్తోత్రము కలుగునగాక. 7 మాసాలు పోషించాడు. 2024 7వ మాసాన్ని పూర్తి చేసుకున్నాం. 8వ నెలలో మొదటి దినాన దివ్యమైన వాక్యాన్ని వింటూ ఉన్నాం. పోషించగల దేవుడు. చూడండి ఇక్కడ, ఇంకను 5 కరువుల సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగి ఉన్నదాని అంతటిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చెప్పుడు. ఈ దేవునికి స్తోత్రం. ఏ పనిలో నీవు ఉన్నావు, ఏ బిజినెస్లో నీవు ఉన్నావు, ఏ ఉద్యోగంలో నీవు ఉన్నావు, ఆ పరిస్థితి ప్రభావము నుంచి నిన్ను ఇంకా దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చి నీకు పోషిస్తాడు. కరువు దినములు రానియ్యాడు, శ్రమ దినములు రానియ్యాడు, కష్ట జీవితం నీకు ఇవ్వడు. ఆయన నిన్ను పోషించటానికి, నీ యొక్క పేదరికాన్ని మార్చటానికి. అయ్యా, ఎంత సంపాదించినా అదే పేదరికం, ఏమైపోతున్నాయో తెలియదు, అదే పేదరికంలో జీవిస్తున్నాను. ఎంతమంది బాధపడతారు. ఈయన బ్రతికింతేనా? ఇదే పేదరికమా? ఆ పేదరికంలో కూడా ఆనందించే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. పేదరికంలో కూడా నీవు అయ్యా పోషించగల సమర్థుడైన దేవుడు నీకున్నాడు. ఏమాత్రం దిగులు చెందకు, ఏమాత్రం భయపడకు. దేవుని వైపు ఆకర్షితుడై
నీ పేదరికంలోనే దేవుడు నిన్ను పోషిస్తాడు. దిగులు చెందకు. 8వ మాసంలో దిగులా? 7 మాసాలు అయిపోయాయి, ఇంకా నాకు ఈ పేదరికమేనా? దిగులుతో ఉన్నావా? చింతతో ఉన్నావా? పేదరికాన్ని భరించలేకపోతున్నావా? నీ పేదరికంలోనే దేవుడు నిన్ను పోషించటానికి 8వ మాసంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కరువులో పోషించు దేవుడు, కరువు కాటకాల్లో విడిచిపెట్టే దేవుడు కాడు. ఇంటిలో కష్టం వచ్చినా, వేదన వచ్చినా నేనున్నాను అని పోషించటానికి ఆయన కరువులో కూడా పోషణను సమకూర్చే దేవుడు. నిజమే. ఎలాంటి కరువు? ఆ కరువు అంటే ఎలా ఉంటుందో అయ్యా నాకు తెలియదు బ్రదర్ అంటావా? 3 సంవత్సరాల క్రితం జరిగిన కరోనా, ఆ కరువును జ్ఞాపకం చేసుకో. ఎక్కడ రూపాయి పుట్టలే, తినటానికి తిండి దొరకలే. అయ్యా బ్రతకాలంటే ఎవరైనా దేహి అంటున్నా, ఆకలితో అలమటిస్తున్నా, ఎవరైనా ఇస్తారా? సర్వసంపద కలిగి ఉన్నా కానీ ఆకలితో అలమటిస్తున్నా, కరువుతో మడిపోతున్నా, తినటానికి తిండి లేదు. మర్చిపోయావా? 3 సంవత్సరాల్లో మర్చిపోయావా? కరువులో బ్రతికిన రోజులు మర్చిపోయావా? ఆ కరువులో కూడా పోషించటానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. అందుకే పోషించు దేవుడు మనకున్నాడు. అందుకే ఇక్కడ 1 రాజులు 17వ అధ్యాయం 1 రాజులు 17వ అధ్యాయం 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం. భక్తుడైన ఎలియాతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎలియా, నీ కొరకు సిద్ధపాటు చేశానయ్యా, నీ కరువు దినాల్లో నిన్ను పోషించుటకు అక్కడ బీద విధవరాల్ని ఏర్పాటు చేశాను. నువ్వు వెళ్ళు, నీ కరువు దినములు పోయే వరకు అక్కడ నువ్వు ఉండు. ఆ తల్లి నిన్ను పోషిస్తూ ఉంది. మరి సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండు. ఆ సారెపతి ఊరిలో బీద విధవరాలు, కరువు ఉంది. గంపలో పిండి లేదు, బుడిలో నూనె లేదు. కరువు భయంకరంగా ఉంది. ఆ పిడికెడు పిండే ఆ పుల్లలు ఏరటానికి ఆ తల్లి అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఎలియా భక్తుడు అంటాడు, నాకు ఒక నీళ్ళను, ఒక అప్పమును చేసుకునిరా. అయ్యా నా దగ్గర లేదు నాయన, ఉన్నదే పిడికెడు పిండి, ఈ పూటకు అది చేసుకొని మేము సావలసిందే. నెక్స్ట్ పూటకంటూ మాకు ఏమీ కూడా లేదు. అయినా పర్వాలేదు, నీతో ఏమున్నదో ఆ పిడికెడు పిండిలో నుంచే నాకు మొదటి అప్పమును తీసుకొని రా. కరువు, భయంకరమైన కరువు, ఎక్కడ ఎవరికి ఏమీ దొరకట్లేదు. నేను పోషిస్తాను, నీకు నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు భక్తునితో మాట్లాడాడు. ఈ కరువు దినాలను వెళ్ళు. అక్కడ ఆమెతో అంటాడు, నిన్ను పోషించుటకును అచట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. మరి ఆ మాట వినగానే తక్షణమే లేచాడు. దేవునికి స్తోత్రం. ఆ సారెపతు ఊరికి బయలుదేరారు. చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, కరువు వచ్చినా వదిలిపెట్టి దేవుడు పోషించి దేవుడు. కరువు, ఆ భయంకరమైన కరువు కరోనా టైంలో కొందరు పోయారేమో కానీ మిగతా వారినైతే దేవుడు చేయి విడవలే కదా, ఆదుకున్నాడు కదా. అందులో ఎంతోమంది పేదరికులను ఆదుకున్నాడు. ఈ సారెపతి విధవరాల్లాగా ఉన్న వారినే ఎక్కువగా ఆయన అటువంటి కుటుంబాలను చేదరించారు. లేదంటారా? పూటకు లేని వారినే, ఆ పూటకున్న వారినే నెక్స్ట్ లేని వారి కుటుంబాలు ఎన్నెన్నో. ఆ యొక్క కరువు దినాలు ప్రతి కుటుంబానికి వేదననిచ్చాయి, కానీ దేవుడు పోషించాడు.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మొదటి పేదరికము నుండి, రెండవది కరువుల్లో నుంచి, మరి మూడవది మన ఇంటిలో ఏది తగ్గకుండా ఆయన మనల్ని పోషిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆ సారెపతి విధవరాలు ఆ ఇంటిలో ఆ పిడికిడు పిండి బుడ్డిలో ఉన్న నూనె తన ప్రాంతంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయింది. హల్లెలూయా. అందరికీ ఎంతోమందికి సహాయం చేసి బిడ్డగా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. మరి నెహెమ్యా గ్రంథంలో 9వ వచనం, అధ్యాయము నెహెమ్యా 21వ వచనం చూడమ్మా. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. దేవునికి స్తోత్రం. ఏమి కొదవలేదయ్యా. నాకు ఇప్పుడు మాంసం కావాలంటే, నాకు మన్నా కావాలంటే తిరుగుబాటు చేయడం ఆలస్యం. భక్తుడైన మోషే ప్రభుని అడిగాడు, వెంటనే ఉరేటి పిట్టలను వారికి అందుబాటులో పంపించాడు. వాటిని కొట్టుకొని మాంసము తినండి, అన్నము సమృద్ధి మన్నాను కురిపించాడు. మన్నాను ఏమి శ్రమ లేదు, ఏమి కష్టము లేదు. అది 1 రోజా 2 రోజుల 4 రోజుల 40 రోజులు అంటే 40 సంవత్సరాలు ఎడతెగక పోషించాడు. తిరుగుబాటులు ఎన్నో మార్లు జరిగాయి, అయినా దేవుడు వదిలిపెట్టలే. మనం కూడా ఎన్నో మార్లు తిరుగుబాటు చేశాం. దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలా, దేవుడు ఉంటే నాకు ఈ శ్రమలా, అసలు దేవుడే లేడని కూడా వాదించిన వాళ్ళు ఉన్నారు కదా. అయినా 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ఒక చోటనే అందరూ గుడారులు వేసుకోవాలా, ఉండాలి. మన్నాను వారి మధ్య కురిపిస్తూ ఉన్నాడు. ఉరేటి పిట్టలు వారికి సమీపంగా, ఏది కరువు లేకుండా, బండని కొడితే నీళ్లు రావటం, అన్నింటినీ తాగి సమృద్ధి. వారి పశువులేమి, గొర్రెమేకలేమి, ఒంటెలేమి, అబ్బా ఏమన్నా ఆనందించారు ఆ రోజుల్లో. 40 సంవత్సరాలు ఎలా గడిచిపోయావో తెలియదు, కానీ చేయి విడవని దేవుడు మోషేకు అండగా నిలబడి ఒక నాయకుడిగా ఆయన నిలబెట్టి పోషించాడు. అందుకే ఏమి తక్కువ చేయలే, ఏమి కూడా తక్కువ చేయలే. 4వది, అతి శ్రేష్టమైన గోధుమ గింజలతో మనల్ని తృప్తిపరిచే, అతి శ్రేష్టమైన గోధుమ గింజలతో మనల్ని తృప్తిపరిచి పోషించి దేవుడై ఉన్నాడు. కీర్తనలు 81వ కీర్తన 16వ వచనం, లాస్ట్ చివరి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. దేవునికి స్తోత్రం. ఈ అరణ్య ఎడారులో వెళ్తున్న ఆ 40 సంవత్సరాలు వారు చేసే పనే ఇది. ఏది లోటు లేకుండా ప్రతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుతున్నట్లు, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మంచి గోధుమ పంటతో మనల్ని తృప్తిపరిచే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. మరి కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఆయన పోషించటానికి
సమర్థుడైన దేవుడు. అవమానము రాకుండా, ఐదవదిగా అవమానము రాకుండా పోషించగల దేవుడు. తన బిడ్డలకి ఎక్కడ తల దించే కార్యాలు జరిగింది. ఎక్కడ తల వంచుకొని తలదించి ఉండే స్థితిని దేవుడు ఇవ్వడు. అవమానము రాకుండా పోషించగల దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చూడమ్మా. 49వ రాజులు నిన్ను పోషించు 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాసురాలుగాను ఉండేదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. నిజమే కదా? అవమానాన్ని రాకుండా దేవుడు చేస్తాడు. నీకు అవమానము కలగనీయడు. రాజులైనా వారు నిన్ను పోషించేలాగా చేస్తాడు. ఈరోజు గవర్నమెంట్ అధికారులకు రాజుల అధికారం ఇచ్చాడు. ఆ రాజుల అధికారం వారు మనల్ని పోషిస్తారు, కావలసింది ఏర్పాటు చేస్తారు. రైతు పండించిన పంటకి, రైతులు వేసుకున్న అప్పులకి గవర్నమెంట్ అండగా నిలబడుతుంది. వారు మనల్ని పోషించడానికి వాళ్ళని స్థిరపరిచాడు దేవుడు. అంతేకాదు రాణుల విషయంలో కూడా చెప్పాడు. అంతేకాదు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేస్తున్నారు. రాజులు కానీ అధికారులు కానీ ఎలక్షన్స్ వచ్చిందంటే టీవీలో చూస్తే నవ్వుకుంటాం. ఒకడొచ్చి మిడిచిల్ చేస్తాడు, ఒకడొచ్చి కటింగ్ చేస్తాడు, ఒకడొచ్చి షూస్ పాలు చేస్తాడు, ఒకడొచ్చి చిన్నపిల్లలకు స్నానం చేయిస్తాడు, ఒకడొచ్చి పౌడర్ వేస్తాడు కదా. వాళ్ళని ఎంతగా సాగిలపడేటట్టుగా వారిని చేస్తాడో దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఎలక్షన్లో మనం చూస్తాం, వారు మన ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు, మన ఇంట్లో కావాల్సింది చేస్తూ ఉంటారు, మన వ్యాపారంలో వస్తారు, మన వ్యక్తిగత జీవితంలో వస్తారు. ఒకడు దోశలు అంటాడు, ఒకడు ఇడ్లీ అంటాడు, ఒకడు పూరి అంటాడు, ఏదేదో రకరకాలుగా సాగిలపడే నమస్కారాలు చేసే విధంగా వారిని అలా ఉంచుతాడు. అటువంటి వారిని ఎన్నుకున్న తర్వాత వారు నీకు సహాయం ఎందుకంటే చేస్తున్నావు, సరే కూర్చో, వారు నీకు సహాయము చేసేలాగిన వారిని ఎన్నుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ నీ పాదముల ధూళి నాకు ఎదుర్రావు. అప్పుడు నేను యెహోవా ననియు నా కొరకు కనిపెట్టు కొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. మనకు అవమానం రానియడు, మనకి పేదరికము రానియడు. మరి తృప్తిగా పోషించు దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆరోదిగా తృప్తిగా పోషించు దేవుడై ఉన్నాడు. ఇర్మియా 5 ఏమన్నా ఆమె ఐదు 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణము చేదురు. నేను వారి చేత తృప్తిగా పోషించినను, నేను వారి చేత ప్రమాణము చేసినని వారు వ్యభిచారము చేయుచు వేశ్య ఇళ్లలో గుంపులు కొడుదురు. నేను అట్లా నిన్ను క్షమించుదును.
ఎట్లు నిన్ను క్షమించుదును. కాబట్టి ఇక్కడ వారికి మనకు ఆ యొక్క గుంపుకు, వ్యభిచారుల గుంపుకు, వేషధారుల ఇండ్లలో గుంపులుగా కూడి ఉన్నవారు నేను ఎట్లు నిన్ను క్షమింతును. మరి ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క ప్రశ్నలోనే ఉన్నావా? పేదరికంలో ఉండొచ్చు, కానీ ఈ వ్యభిచార దీంట్లోనే ఉన్నావా? నీ పేదరికంలో నుంచి దేవుడు నిన్ను ఆదుకుంటాడు, పోషిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో నువ్వు ఉంటే ఎట్లా నిన్ను క్షమించాలి అని ప్రశ్న ఇచ్చాడు. మరి చివరిగా 7వది, క్రీస్తు దేవుని వాక్యము ద్వారా మరి సంఘమును పోషిస్తాడు. క్రీస్తు దేవుని వాక్యము ద్వారా సంఘాన్ని పోషిస్తాడు. ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలు వస్తున్న పౌలు ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చూడమ్మా. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. మనము క్రీస్తు శరీరములకు అవయములై పైకి వెళ్ళి ఇంకా పైకి 29 ద్వేషించువాడు ఎవడునూ లేడు తన ద్వేషించువాడు లేడు గాని ప్రతివాడు వాని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము, అవయవములై ఉన్నాము గనుక అలాగ క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు సంఘానికి అవయవములై ఉన్నట్టుగా మనం కూడా కుటుంబానికి ఆ యొక్క స్థితిని కలగచేసి మరి మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు సంఘమును పోషిస్తున్నాడు. వాక్యము ద్వారా సంఘాన్ని బలపరుస్తున్నాడు. సంఘము చల్లాచెదర కాకుండా వాక్యము ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని కడుతూ ఉన్నాడు. సంఘానికి కూడా పోషించే దేవుడు కావాలి, సంరక్షించే క్రీస్తు కావాలి. లేకపోతే అపవాది ఆ సంఘాన్ని అణిచివేస్తాడు. అపవాన్ని జయించే శక్తి, సామర్థ్యము ఆ సంఘానికి కావాలి, ఆ కుటుంబానికి కావాలి, ఆ వ్యక్తికి కావాలి. కాబట్టి క్రీస్తు వలె మనము కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. అలాగే మనల్ని కూడా, మన కుటుంబాన్ని పోషించగల సామర్థ్యము, శక్తి కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక మన కుటుంబాలను 8వ మాసములో పోషించి సంరక్షించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. సాయంకాల వేళలో మాతో పాటు యేసుదేవ లైవ్లో పాలుపంపులు పొందిన అనేక బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ విధమైన పోషణ కావాలో, ఏ విధమైన రక్షణ కావాలో మాకు తెలియదు. కేవలం మేము ప్రార్థిస్తున్నాం. అటు వారు వాటిని స్వీకరించడానికి ఆకర్షితులై ఉన్నారు. వారితో సూటిగా మాట్లాడి ప్రభాని దర్శనాల ద్వారా, కళల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి వారిని పోషించగల సామర్థ్యము కలిగిన దేవుడును నేనే అని నువ్వు నిరూపించుకొని వాళ్ళని మీరు బలపరచండి, స్థిరపరచండి. అలాగే ఎంతోమంది ఉన్నారు ప్రభు, పేదరికంలో నలిగిపోతున్నారు. పేదరికంలో కూడా పోషించే దేవుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఆయనే ప్రభు అయినా యేసు క్రీస్తు ప్రభు పేదరికంలో పోషించగల సామర్థ్యం. పేదరికంలో ఉన్న విధవరాలని దేవుడు ఏలియా ద్వారా కుటుంబాన్ని పోషించడమే కాకుండా ఆ ప్రాంతంలో పెద్ద బిజినెస్ మ్యాన్గా, బిజినెస్ స్త్రీగా ఆ స్త్రీ ఎదగటం మేము చూస్తున్నాం. పేదరికం మాకు అడ్డు రాదు ప్రభా. మీరు మమ్మల్ని పోషించే వరకు మా పేదరికం ఎక్కడ అడ్డు రాకుండా మీరు రెక్కల కింద భద్రపరచండి. మా జ్ఞాపకాల్లో కూడా వాటిని ఉంచ మాకు.
మేము పేదవాళ్ళమని, పేదరికంలో నివసిస్తున్నామని, అయా తమలో తాము కృంగిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. పేదరికంలో దేవుడు నిన్ను చేయి విడవలేదు. 7 మాసాలు నిన్ను చేయబట్టి నడిపిన దేవుడు 8వ మాసంలో మొదటి దినంలో సూటిగా అడుగుతూ ఉన్నాడు, నేనున్నాను పేదరికంలో నిన్ను పోషించటానికి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలను మా హృదయంలో స్వీకరించుకొని మా ఆత్మీయ నేత్రాలను తెరచుటకు సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ కోడికను ప్రభు మీరు దీవించండి. అంచెలంచెలుగా ఆశీర్వదించి అనేకులను బలపరచమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మమ్మను, మా కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క తల్లి కుటుంబం, తండ్రి కుటుంబం అయ్యా ప్రతి వారిని చేయి విడవక ఆశీర్వదించమని, వారిని మీరు బలపరచమని, వారి పరిచర్యలను అంచెలంచెలుగా అదిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, ప్రభా క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ మహానగరంలో ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నారు అటు బిడ్డలందరికీ కూడా నీ కృప క్షేమములే వారు వెంట వచ్చును గాక. దేశ విదేశాల్లో కూడా బేతేలు క్రీస్తు సంఘ లైవ్ను అయా వినేవారు ఉన్నారు, ఆలకించేవారు ఉన్నారు. ఆ బిడ్డలు ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరిచి వారిని పోషించండి. ప్రత్యేకంగా ఈ సాయంకాల వేళలో ప్రార్థన నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. మరి లక్ష్మణు ఆరోగ్యం ఇచ్చావు, కానీ నీ రక్షణ లేదు. నీ రక్షణ కొరకే బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ కలలు, దర్శనాలు, నీ మనలను స్వరం బిడ్డతో మాట్లాడి నీ రక్షణలో అడుగుపెట్టే స్థితిని దయచేయండి. బంటి విషయంలో ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏమి జరిగిందో అపవాది చేత ఎంతో శోధించబడుతున్నాడు. నజరేయుడైన యేసు రాజా, నీ వాక్కును పంపుతున్నాను బిడ్డ మధ్యకి. బిడ్డను స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి, దురాత్మ శక్తులను లాయపరచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. పేదరికం వారికి అడ్డు రాకుండా ప్రభా మీరు దేవుడుగా, రాజుగా, అధిపతిగా ఆ కుటుంబంలో మీరు నడిపించగలరని ప్రార్థిస్తున్నాను. అన్నలను, వదిలిన అక్కబావులను, మీరు వారికి అనుగ్రహించిన కుటుంబాలను, కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమరాలను దీవించి ఆశీర్వదించండి. అమ్మ నాన్న ఆత్మకు శాంతి సమాధానము చేకూర్చుమని అటు ఆత్మలోని సన్నిధిలో ఉంటుందని నమ్ముతున్నాను. అదే రీతిగా వదనమ్మ, రాని వదనమ్మ విషయంలో వారి ఆత్మ కూడా నీ శాంతి సమాధానం దయచి బామర్దులను, మర్దులను, వద్దను అనుగ్రహించిన కుటుంబాలను బట్టి, అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమరాలను దీవించి నాని యొక్క పేరెంట్స్ బట్టి తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారి కోసమే, పోలీసు వారి కోసమైనా, ప్రెస్ వారి కోసం మా ప్రభా, ప్రత్యేకంగా రైతు బిడ్డల కోసం, డాక్టర్, నర్సుల, ఆయిల కోసం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ కార్మికుల విషయమై ప్రార్థిస్తున్నాం. వీరందరి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మా దేశ నాయకులను ప్రత్యేకంగా మంచి పరిపాలన ఇవ్వటకు తెలివి, జ్ఞానాన్ని దయచేయండి. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రులను, ప్రతి ఒక్కరిని ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ప్రతి ఒక్కరు మంచి పరిపాలన ఇవ్వడానికి సహాయ కృపణ దయచేయండి. యుద్ధాలను ఆపివేయమని, తుఫానులను, మంచు తుఫానులను, భూకంపాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా సీజన్లో వచ్చే వ్యాధులను, కరోనా లాంటి జబ్బులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషాయగూడ డిపోలో పనిచేస్తున్న తోటి కండక్టర్స్, డ్రైవర్, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఏఎఫ్ గారి కుటుంబం,
ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడును గాక. ప్రత్యేకంగా మా ప్రభా పాలిచ్చు వారిని ఇక్కడనైనా వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులు, తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. లైవ్లో పాలు పంపులు పొందుతున్న కుమారుడు శ్యామ్ కుటుంబాన్ని బట్టి, వారికి మెరుగనుగంచిన కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను. కృప చూపండి. అదే రీతిగా మమ్మను, మా కుటుంబాన్ని నాని డూపును జ్ఞాపకం చేసుకుని వారి యొక్క గర్భఫలము దాయిచ్చి ఇచ్చిన సుసన సాత్విక జ్ఞానమందు వయసున నీ అందున మనుషుల దాని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించు. వాష్పం దీవించి ఆరోగ్య బలం శక్తిని అనుగ్రహించినావు. ఇచ్చిన ఆరోగ్య నీ సేవలో బహుబలంగా వాడబొట్టుకు సహాయం దయచి. ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టే వందనాలు ప్రభు. అటు ఉద్యోగంలోనూ ఇటు ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. మరి ఆర్టీసీ క్రిస్టియన్ అసోసియేషన్లో కూడా ఆయా కుటుంబాలను దర్శించాలని, నీ వాక్కును పంచిపెట్టాలని ఆశతో ఉన్నాం. అటు బిడ్డలతో మీరే ప్రేరేపణ కలిగించండి, ఆహ్వానించడానికి సహాయం కృపను దయచేయండి అయా. మరి ఈ రీతిగా ఈ చిన్ని ప్రయత్నం ముందుకు కొనసాగించగలరని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సాయంకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా మీరు మాకు అనుగ్రహించగలరని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకను సహాభోసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రార్థన విన్నపాలుంటే మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీ కుటుంబాలు కూడా ప్రార్థనలో చేసి జ్ఞాపకం చేసుకుంటారని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.